బుల్లితెర నటి శ్రీసత్య బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్క చెల్లెలు, త్రినయని సీరియల్స్లో నటించి మెప్పించింది. సీరియల్స్లో కన్నా బిగ్ బాస్లోనే శ్రీసత్య అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. బిగ్ బాస్తో ఈ అమ్మడు బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత శ్రీసత్యకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. అయితే ఈ అమ్మడు ఒకవైపు సీరియల్స్లో, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆడియన్స్ని అలరిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క స్టార్ హీరోకు మెసేజ్ చేస్తే అతను ఈమె నంబర్ బ్లాక్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? అసలు ఈమె ఏం మెసేజ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. శ్రీసత్య మొదట మోడల్గా తన కెరీర్ని ప్రారంభించి తెలుగు సీరియల్స్లో, సినిమాల్లో నటిస్తోంది. 2022 బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో పాల్గొని అభిమానులకు దగ్గరైంది. శ్రీసత్య హీరో రామ్ పోతినేనితో ఒక సినిమాలో నటించింది. నేను శైలజ అనే సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్లో శ్రీసత్య నటించింది. రామ్ అంటే శ్రీసత్యకి చాలా ఇష్టం. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను రామ్ పోతినేనికి ఐ లవ్ యూ అని టెక్స్ట్ మెసేజ్ చేశాను. ఆయన వెంటనే నా నెంబర్ని బ్లాక్ చేశాడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాను. కానీ రామ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు. టీనేజ్లో ఆయన మీద ఉండే ఇష్టంతో అలా చేశానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీసత్య తెలిపింది. శ్రీసత్య కెరియర్ హీరో రామ్తో పనిచేయటం చాలా హ్యాపీ అని చెప్పింది. శ్రీసత్య సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్తో బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. ఇప్పటికే చాలామందికి బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆఫర్స్ బాగా వస్తాయని అనుకుంటారు. శ్రీసత్య కూడా అలానే భావించింది. కానీ ఈ అమ్మడుకు ఊహించినంత స్థాయిలో ఆమెకు ఆఫర్స్ ఏమీ రాలేదు. 2016లో మిస్ ఫోటోజెనిక్ టైటిల్ని గెలుచుకుంది. 2016లో నేను శైలజ సినిమాలో నటించింది. ఆ తర్వాత గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్, తరుణం వంటి షార్ట్ ఫిల్మ్స్లోనూ నటించి మెప్పించింది. నిన్నే పెళ్లాడుతా, ముద్దమందారం సీరియల్స్ ద్వారా పాపులారిటీ పొందింది. తొందరపడకు సుందరవదన సీజన్ 1, 2 వెబ్ సిరీస్లలో భాగాలలో నటించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లో, షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తోంది.